రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా మరికొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అద్దె బస్సులు నడిపింది. చాలా ప్రాంతాల్లో మగవారి నుంచి టికెట్ తీసుకోకుండా బస్సుల్లో ఎక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సీనియర్ ఐఏఎస్ల కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులు నిలిపేసి అన్ని డిపోల ముందు నిరసన చేపట్టారు. సమ్మెలో భాగంగా హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పరిష్కరించుకుంటే మరో సకల జనుల సమ్మెకు సిద్దమవుతామని ఆర్టీసీ ఐకాస నేతలు స్పష్టం చేశారు. గౌరవ మందకిష్ట మాజీ గారు ప్రజా సంఘాల దగ్గర పోయినాం. వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచే సమ్మెలో భాగస్వామ్యం అవుతామని సంపూర్ణంగా మరి తెలియజేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు ఈ రోజే కలవడం జరిగింది. వారు కూడా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచి మరి వారు కూడా 100% సమ్మెలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. పురనేని సాంబశివరావు గారు ఈ రోజు మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సమ్మెకు మద్దతుగా వెళ్తారని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఉద్యోగ సంఘాల జేఏసీలో మేము కూడా జేఏసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేఏసీలో భాగస్వామ్యం వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకల సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల సమ్మెతో జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉత్తర తెలంగాణకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెదక్ డిపో ముందు బైఠాయించి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు పక్కకు తరలించి పటాన్చెరుకు ఓ బస్సు పంపించడంతో కార్మికులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు సమయానికి పరీక్షలకు వెళ్లలేకపోయామని చెప్పారు. కొందరు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు సైతం వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. నేను అమీర్పేట వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది ఈరోజు. ఏదో స్ట్రైక్ వల్ల లేట్ అవుతుంది. బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్ బస్సు ఇప్పుడు రావాలి, 7:30 కల్లా రావాలి. ప్రతిసారి ఆ బస్సు ఎక్కితే మేము కరెక్ట్ టైంకి వెళ్తాం. కానీ ఈ స్ట్రైక్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది తొందరగా బేసిక్గా ఇప్పుడు అన్నీ రావాలి, కానీ ఒక్క బస్సు కూడా వస్తలే. పటాన్చేరు అన్న రావాలి కానీ పటాన్చేరుది కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కూడా పోతుంది, కానీ ఏం చేయాలి ఇప్పుడు? వెయిట్ వచ్చి మేము ఇప్పుడు గంట అవుతుంది, గంట ఎక్కువనే అవుతుంది. పొద్దున్న వచ్చినాం. హైటెక్ సిటీలో జాబ్ చేస్తాను. డైలీ మార్నింగ్ 7 వరకు వచ్చేసా బస్ స్టాప్. 5-10 మినిట్స్కో బస్సు ఉంటుంది. కానీ ఈరోజు సమ్మె వల్ల చాలా లేట్ అవుతుంది. నేను వచ్చిన ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు. ఈ గవర్నమెంట్ కొంచెం సమ్మెని కొంచెం క్లియర్ చేస్తే మా లాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. నేను జాబ్ చేసినప్పుడు నాకేం కాదు, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాబ్లం అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో మంచిర్యాల డిపో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కండక్టర్ లేకుండానే ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమ్మె ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. 6 డిపోల పరిధిలో విధులు బహిష్కరించిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ పిలుపుతో కార్మికులు సమ్మెకు దిగారు. మా ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలి, యూనియన్ పునరుద్ధరించాలి. ఇవి మా ప్రధాన డిమాండ్లు. మేము ఎంత కష్టం చేస్తున్నామో గవర్నమెంట్ కు తెలుస్తుంది. కాబట్టి మేము మా ఆర్టీసీ వాళ్ళు 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మందిని, 130 మంది, 140 మందిని తీసుకుపోతున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు, మా డిమాండ్లు నెరవేర్చాలని గవర్నమెంట్ను కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మాకు ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు, పియాసులు ఇస్తామని చెప్పారు. మనతో ఏకమై మనతో కలిసి ఉన్న రాష్ట్రాలు ఉన్నప్పుడు, దేశాలు ఉన్నప్పుడు ఏపీ వాళ్ళు విలీనం చేశారు. తెలంగాణకి ఎందుకు లేదు? ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు ఎంత కష్టపడుతున్నారో దేశానికి తెలుసు. మేము వచ్చిన తర్వాత మీకు చేస్తాము గ్యారంటీ అని చెప్తేనే కదా మేము కూడా ఆయనని గెలిపించుకున్నది. 2 పిఆర్సీలు ఇచ్చి, ఏరియల్స్ ఇచ్చేసి మాకు విలీనం ఒక్కటి చేస్తే కార్మికులకు ఎలాంటి లోటు లేదు సార్.
ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి రావటం బాధాకరమని ఏ కార్మికుడు కూడా సమ్మెకు వెళ్లాలని అనుకోరని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు జగిత్యాల డిపోలో ఆయన సంఘీభావం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ సమ్మె కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 600కు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మంలో సమ్మె సంపూర్ణంగా కొనసాగింది. కార్మికులు బస్సులను నిలిపి తెల్లవారుజాము నుంచే డిపోల ఎదుట ఆందోళన చేశారు. రీజియన్లోని 7 డిపోలకు చెందిన 608 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 7 డిపోల్లో బస్సులు పాక్షికంగా నడిచాయి. జిల్లాలో 180కి పైగా ఉన్న ఎలక్ట్రిక్, ప్రైవేటు బస్సులు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చాయి. సూర్యాపేట జిల్లా కోదాడ బస్ డిపో ఎదుట కార్మికులు సమ్మెకు దిగారు. नहीं चलेगा, आवाज दो, आवाज दो, विलीనం చేయాలి ఆర్టీసీని వెంటనే, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సమ్మెకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కార్మిక వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలు పట్టింపులకు సామాన్యులు బలయ్యే ప్రమాదముందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు.